ఆకాశంలో విహరిస్తున్న పారాగ్లైడర్ను ఒక చిన్న విమానం ఢీకొట్టడంతో దాని బెలూన్ భాగం 2 ముక్కలుగా చీలిపోవటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ అసాధారణ ఘటన ఆస్ట్రియాలోని అల్ప్స్ పర్వత శ్రేణుల్లో చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదం నుండి 44 ఏళ్ల సబ్రినా అనే మహిళా పారాగ్లైడర్ అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. సబ్రినా తన హెల్మెట్ కు కెమెరా అమర్చుకుని గాల్లో విహరిస్తుండగా వెనక వైపు నుండి చిన్న విహార విమానం వేగంగా దూసుకొచ్చింది. ఆ విమానం రెక్కలు ప్రొపెల్లర్ బలంగా తగలడంతో సబ్రినా పారాషూట్ పైభాగం క్షణాల్లో నిలువుగా 2 ముక్కలైపోయింది. దాంతో ఆమె కంట్రోల్ తప్పి గాల్లో గుండ్రంగా తిరుగుతూ భూమి వైపు పడిపోవడం ప్రారంభించింది. ఆ తీవ్ర భయాందోళనలోనూ ఆమె అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. తన వద్ద ఉన్న ఎమర్జెన్సీ పారాషూట్ ను గాల్లోనే చాకచక్యంగా తెరిచారు. అది పూర్తిగా తెరుచుకోవడానికి కొంత సమయం పట్టినప్పటికీ చివరికి ఆమె వేగం తగ్గి సురక్షితంగా కింద ఉన్న గడ్డి మైదానంలో ల్యాండ్ అయ్యారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో పారాగ్లైడర్ పక్క నుంచి వెళ్లేటప్పుడు తాను ఆమెను గమనించలేకపోయానని, ప్రమాదాన్ని నివారించేందుకు సమయం లేకపోయిందని విమాన పైలట్ అధికారులకు తెలిపాడు. సబ్రినా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ దృశ్యాల వీడియోను షేర్ చేస్తూ నేను ఇంకా బతికే ఉన్నానంటే నమ్మలేకపోతున్నానని రాసుకొచ్చారు.